ఇంద్రాని ఎందుకు జంకుతా ఉండాలి? ఒకవేళ చెబుతుంది తనదేనా? నేను అనుమానించిన ప్రతిసారి ఇంద్రాని కళ్ళల్లో బెదురు కనపడతా ఉండాలి. అదే నిజమైతే వదిలిపెట్టను. నా భార్య చావుకు కారణమైన ఒక్కొక్క నిజాన్ని బయటికి తీస్తాను. ఈ పెళ్లి జరిగేలా పెద్దయ్యకు నిజం తెలిసేలా చెయ్యాలి. ఆ ఇంద్రాణిని పెద్దయ్య చేతులతోనే చంపించాలి. అమ్మా అమ్మా! వైషు, బయట అన్ని సిద్ధం చేసావా? చేశానమ్మా. ముత్తైదువులకి కబురు పెట్టాను. అందరూ వచ్చారా? వచ్చారమ్మా. అందరూ బయటే ఉన్నారు. ఇంద్రాణి, ఇంద్రాణి! ఏంటక్కా? ఈరోజు మంచి రోజు కదా, పసుపు కొట్టి పనులు మొదలు పెడదామని. అలాగే అక్క. ఆల్రెడీ బయట అన్ని అరేంజ్ చేశాను పిన్ని. ముత్తైదువులు కూడా వచ్చారు. అయితే నాదే ఆలస్యం అనమాట. పదండి పోదాం. రా వైషు. వైషు, ఇంటి ఆడపిల్లవి, మొదట నీ చేత్తో పసుపు కొమ్ములు వేయమ్మా. సరే అమ్మా. పిన్ని, మీరు కూడా వేయండి. ఏంటమ్మా ఇది? శుభమా అంటూ పెళ్లి చేయబోతూ ఇట్లాంటి మనసుతో ఇలాంటి పనులు చేయిస్తున్నారు. ఏంటమ్మా అలా అంటావేంటి? తను మా ఇంటి మనిషి. కావచ్చండి, కానీ ఎంతో మంది ఆడవాళ్ల మాంగళ్యాన్ని పొట్టను పెట్టుకున్న మనిషి. నోరు తెరిస్తే చావు కోరడమే గాని ఎదుట వాళ్ల మంచి కోరింది ఏనాడూ లేదు. మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. తనిప్పుడు మారిపోయింది. మనిషి మారినంత మాత్రాన చేసిన పాపాలు పోవు కదమ్మా. రక్తంతో తడిచిన ఆమె చేతులు, మూర్ఖత్వంతో నిండిన ఆమె మనసు శుభకార్యానికి పనికిరాదమ్మా. ఇంటి మనిషి కదా అని జాలి చూపిస్తే రేపేదైనా అశుభం జరిగితే మీరే బాధపడతారు. మీ మంచి కోరే వాళ్ళం కాబట్టి చెప్తున్నాం. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితే మంచిది. ఆ విషయం మీరు తెలుసుకోండి. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. మిమ్మల్ని పిలిచింది ఇంట్లో శుభకార్యం మొదలు పెట్టడానికి, ఇలా ఎదుటి వాళ్ళని ఆడిపోసుకోవడానికి కాదు. తను మా ఫ్యామిలీలో మనిషి. తనతో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మాకు మాత్రమే సంబంధించిన విషయం. మీ ఉచిత సలహాలు మాకేం అవసరం లేదు. పిలిచారా, వచ్చామా, పనయ్యాక వెళ్ళామా అన్నట్టు ఉండాలి, అంతేగాని ఇలా పుల్లలు పెట్టే మాటలు మాట్లాడితే అస్సలు బాగుండదు. ఆవేశపడమాక వైషు. ఆళ్ళు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఎన్నో పాపాలు చేసిన ఈ చేతులతో ఇట్టా శుభకార్యాలు మొదలు పెట్టడం మంచిది కాదు. ఏంటిందిరాని నువ్వు కూడా? వాళ్ళేదో అన్నారని మేము నిన్ను దూరం చేసుకుంటామా? ఎవరేమనుకున్నా పట్టించుకోకు. నేను నిన్ను మనస్ఫూర్తిగా పిలుస్తున్నాను, రా. ఎందుకులే అక్క, మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగితే. ఇంద్రాణి, నేనే రమ్మని పిలుస్తున్నాను కదా, రా. ముందు తప్పు చేశానన్న ఫీల్ని మనసులో నుండి తీసైపిన్ని, అప్పుడే సంతోషంగా ఉండగలిగేది. రా ముందు కానీ.
ఏంటి వైషు, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సిరి సంజుల పెళ్లి గురించి బావా. వాళ్ళిద్దరి పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా, ఎప్పుడు మన రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా ఉంటాయా అని ఆలోచిస్తున్నాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదు వైషు. సిరి సంజు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఈ రెండు కుటుంబాలు కలపడానికి వాళ్ల ప్రేమను కూడా త్యాగం చేశారు. అనుకున్నది సాధించారు. ఇక ఆ దేవుడు కూడా ఎక్కువ కాలం వాళ్ల ప్రేమకి పరీక్ష పెట్టడు. ఖచ్చితంగా వాళ్ల పెళ్లి జరుగుతుంది. అవును బావా. బంధువులందరి సమక్షంలో పంతులు వేదమంత్రాలు చదువుతుంటే అగ్ని సాక్షిగా సంజు సిరి మెడలో తాళి కట్టి తనతో కలిసి 7 అడుగులు వేసి అమ్మ నాన్నల ఆశీర్వాదాలు తీసుకుని అంగరంగ వైభవంగా పెళ్లి జరిగితే చూడాలనుంది బావా. వైషు, నేను నీకు చాలా అన్యాయం చేశాను వైషు. ఏమైంది బావా? ఏ ఆడపిల్లైనా తన పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. ఎంతో ఘనంగా తన పెళ్లి జరగాలనుకుంటుంది. సిరి సంజుల పెళ్లి గురించి ఎంత గొప్పగా జరగాలని నువ్వు కోరుకుంటున్నావో నీ పెళ్లి కూడా అంతే గొప్పగా చేసుండేవాడు మీ నాన్న. కానీ కేవలం నా తొందరపాటు వలన, నేను చేసిన పని వల్ల నీ కలలన్నీ నీరుగారిపోయాయి. లేదు బావా, నేనెప్పుడూ నా పెళ్లి గురించి ఆలోచించలేదు. నీతో కలిసి ఉండటం, నీతో జీవితాన్ని పంచుకోవటమే నా కల. అదిప్పుడు నెరవేరింది. నాకంతకు మించిన సంతోషం వేరేది లేదు బావా. నువ్వు నిజంగా చాలా గ్రేట్ వైషు. నువ్వు నాకు భార్యగా రావడం నా అదృష్టం. ఆ మాట నేను అనాలి బావా. మావయ్య నాకు ఒక పని అప్పగించారు, వెళ్ళొస్తాను. హలో. కంగ్రాచులేషన్స్ సూర్య, కొత్తగా పెళ్ళయిందట కదా. ఎవరు మాట్లాడేది? నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి సూర్య? నువ్వు చాలా షార్ప్ అనుకున్నాను. ఈ సునంద వాయిస్ లో బేస్ ఏమన్నా తగ్గిందా? నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? కొత్తగా పెళ్లి చేసుకున్నావు కదా, అందులోనూ రెండో పెళ్లి. నీ పెళ్లి ఎలాగో చూడలేదు కదా సూర్య. కనీసం నీ చెల్లి పెళ్లికైనా వచ్చి అక్షింతలు వేద్దామని. అయితే ఫోన్లో ఎందుకు, డైరెక్ట్గా వచ్చే. నేను కూడా నీ ఆశీర్వాదాలు తీసుకొని దగ్గరుండి నీకు ఇవ్వాల్సిన తాంబూలం ఇచ్చేస్తా. అబ్బాబాబాబాబాబా, బాగా తొందరపడుతున్నావే. ఎవరండ చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నావు నువ్వు? వాణ్ణి, నిన్ను, మీ అందర్నీ వరుసగా క్లోజ్ చేసుకుంటూ పోతా. అంత సీన్ లేదు. నిన్ను క్లోజ్ చేయడానికే 24 అవర్స్ 365 డేస్ నా ఐస్ ఓపెన్ చేసే ఉంటాయి. ఎవరు సూర్య ఫోన్లో? సునంద మావయ్య. హలో. నమస్కారం పెద్దిరెడ్డి గారు. ఏంటి, కూతురికి పెళ్లి చేశారు, బానే ఉంది. కానీ అప్పుడే తల్లైపోయిందేంటి? అది నా కూతురు చేసుకున్న అదృష్టం, మేం చేసుకున్న పుణ్యం. ఒక తల్లి లేని పిల్లని చేరదీసి తనకు తల్లిగా ఉండటం నిజంగా నా కూతురు మంచితనం సునంద. అయినా మంచితనం, మానవత్వం అనే మాటలు నీకు కొత్తగా ఉంటాయిలే. దుర్మార్గానికి దారిపరచడం నీకు అలవాటే కదా. నిజమే పెద్దిరెడ్డి గారు, ఇప్పుడు కూడా ఒక కొత్త మార్గం వేశాను. కూతురు పెళ్ళి ఎలాగూ మీ చేతుల మీదుగా జరగలేదు. కనీసం కొడుకు పెళ్ళైనా ఘనంగా చెయ్యాలనుకుంటున్నారు కదూ? అది జరగనివ్వను. కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు సునంద, విని విని విసుగొస్తాండు. అది
మీరు వెటకారాలు ఆడొచ్చు, కానీ నా ఆట నేను ఆడుతూనే ఉంటాను. అయినా ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అన్న డౌటే మీకు రావట్లేదు. ఏంటి ఇప్పుడు ఆలోచిస్తున్నారా? నా మనుషులు ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటారు పెద్దిరెడ్డి గారు. అది మారిపోయాను అని చెప్పిన ఇంద్రాణి కావచ్చు, ఇంద్రాణి కోసం మారాను అని చెప్పిన అక్షయే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అక్కడ జరిగే ప్రతి విషయం నాకు తెలియజేస్తూనే ఉంటారు. ఏంటి ఇంకా నమ్మకం కుదరడం లేదా? పాపం మీ కోడలు పిల్ల సిరి మీ ఇంటికే బయలుదేరింది. మీరు త్వరగా వెళితే మీ దగ్గరకు వస్తుంది, లేదంటే పైకి పైకి వెళ్ళిపోతుంది. సునంద, హలో హలో సునంద. మావయ్య ఏమైంది? సిరి మన ఇంటికి బయలుదేరినదంట. సునంద దానికి అపాయం తలపెట్టే ఆలోచనలో ఉండదు. మీరు కంగారు పడకండి మావయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. చెప్పింది వినరా? ఇక్కడ మా ఇంట్లో పరిస్థితులు అంత బాలేదు, అందుకే రాలేకపోయాను. నీ పెళ్లి మిస్ అయినందుకు ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? అర్థం చేసుకోరా. పార్టీ ఎప్పుడు ఇస్తావురా? నేను అక్కడికి రానురా, నువ్వే ఇక్కడికి రావాలి. మీరు చెప్పిందే జరుగుతుంది. వాడికి నా మీద అనుమానం వచ్చింది. బద్రి, మనం అనుకున్నట్టే ఆ సూర్యగాడికి డౌట్ స్టార్ట్ అయింది. అక్షయ్, ఇంకా ఈ డౌట్ ఆగదు. నువ్వు ఆ సూర్యని మీ పెదనాన్నని గమనిస్తూ ఉండు. వాళ్లకు మైండ్ పనిచేయదు. ఉంటాను.
హలో సూర్య. బాబాయ్ సిరి ఎక్కడుంది? మీ ఇంటికే బయలుదేరినా సూర్య. బయలుదేరి ఎంత టైం అవుతుంది? ఇప్పుడే ఓ 10 నిమిషాలు అవుతుండాది. అయినా ఎందుకంత కంగారుగా అడుగుతుండావు? ఏం లేదు బాబాయ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే. ఎక్కడున్నా సిరి? హలో మావయ్య, సిరి కనిపించలేదు, వెతుకుతూనే ఉన్నాను. ఆ సూర్య, సిరి ఇంటికి వచ్చేసినదిలే. నువ్వేం కంగారు పడకు, త్వరగా బయలుదేరి వచ్చేయి. అలాగే మావయ్య. హలో. హే సూర్య, ఏంటి కంగారు పడ్డావా? ఊరంతా వెతుకుంటుంటావే, మధ్యలో నీ గుండె కూడా వేగంగా కొట్టుకొని ఉంటుంది. నాకు తెలుసు నువ్వు చాలా ఫాస్ట్గా పరిగెడతావని. ఇలాగే పరిగెట్టిస్తా, గుర్తుంచుకో. ప్రతి క్షణం నరకం చూపిస్తా. అయినా నాకిప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడం ముఖ్యం కాదు, భయపెట్టడం కావాలి. నేను సిరిని టార్గెట్ చేసేదాన్ని అయితే నీతో చెప్పకుండానే ఇంటికి శవాన్నే పంపించేదాన్ని. నాకు కావాల్సింది మిమ్మల్ని ఒక్కసారిగా చంపడం కాదు,
ప్రతి క్షణం చంపడం. ఇది గుర్తుపెట్టుకో. నేను మారిపోయినానంటే మీ నాయనే నన్ను నమ్మలేదు. రంగులు మార్చే ఊసర వెళ్ళినని నన్ను అన్ని రకాలుగా నిందించినాడు. అందరితో నేను మారినానని మాట మాత్రమే చెప్పినాను. కానీ నన్ను పూర్తిగా మార్చేసింది మీ పెదనాయన నమ్మకమే. అలా అనుకుని నువ్వు భ్రమపడుతున్నావమ్మా. కానీ ఇదంతా పెదనాన్న ఆడుతున్న చదరంగం.